హలో హాయ్ గైస్ అందరికీ. సో ఈరోజైతే మనం మళ్ళీ క్రాఫ్ట్ మ్యాన్ 5 అండ్ వెల్కమ్ టు లెట్స్ ప్లే ఎపిసోడ్ నెంబర్ 12 ఎస్ ఫైనల్గా 12th ఎపిసోడ్లోకి అయితే వచ్చాము. అండ్ ఈరోజు లాస్ట్ ఎపిసోడ్లో మీరు కనుక చూసుంటే మనము ఎల్ట్రా తెచ్చుకున్నాము. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంటిది రావటం లేదు. హలో ఎలక్ట్రా కామన్ నువ్వుట్రా, నా దగ్గర అది కాకుండా ఇంకో ప్లాన్ ఉందిరే. చూసారా, ఫైనల్గా లాస్ట్ ఎపిసోడ్లో ఎలక్ట్రా తెచ్చుకున్నాం అండ్ షెల్కర్ బాక్స్ కూడా తెచ్చుకున్నాము. సో 2 మంచి పనులు అయ్యాయి. షెల్కర్ బాక్స్ దొరికింది అండ్ ఇలా కొన్ని దొరికాయి. అండ్ ఇవి ఇంకా తెచ్చుకోవాల్సి ఉంది. ఎండ్రాయిడ్స్ ఇంకా తెచ్చుకోవాలంటే బాగుండేది అనుకుంటున్నా. ఎందుకంటే ఇవి సరిపోవో అర్థం కావటం లేదు నాకు. అండ్ ఇప్పుడు నేను క్రీపర్ ఫామ్ చేయాలనుకుంటున్నా. ఇంకా మెల్లమెల్లగా ఫార్మ్స్ విషయానికి వచ్చేద్దాం. ఎలాగో అయిపోయింది కదా ఇదంతా, ఇంకా ఫార్మ్స్ విషయం ఒకటే కదా. ఇంకా అదే ఫార్మ్స్ కూడా చేసేస్తే సరిపోద్ది. కాబుల్ స్టోన్ ఎక్కడ? ఇదే కదా. కాబుల్ స్టోన్ బ్రిక్స్ అండ్ ఇది కాబుల్ స్టోన్. సరిపోవు గైస్ ఇవి, ఇంకా కావాలి. సర్లే ఇప్పుడు పోయి తెచ్చుకుంటాను అంతే కదా. ఎంతసేపు. అండ్ ఈసారి మీరు కూడా చూడండి. ఎందుకంటే చాలామంది అంటే నాకు నేనే క్రియేటివ్లో చేస్తానేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కట్ చేశాను అనుకోండి, మళ్ళీ ఆన్ చేసేసరికి నా దగ్గరకు వచ్చేస్తాయి. మళ్ళీ ఇక్కడే ఉంటాను కదా, అది ఏమనుకుంటారు అందరూ, ఓహో వీడు క్రియేటివ్లోకి వెళ్ళి చేసుకుంటున్నాడేమో అనుకుంటారు. నేను కూడా అదే అనుకున్నాను నిన్న. అంటే ప్రతిరోజు ఎపిసోడ్లు చూస్తాను కదా, 1-2 రోజులు అయితే మీకు కూడా తెలిసిపోద్ది. బట్ ఇంకా నమ్మేవాళ్ళు నమ్మాలి కదా. నమ్మని వాళ్ళు ఒక 2 స్టాక్స్ అలా చేసుకుంటాను. మీ ముందే చేస్తాను నేను ఈసారి. అండ్ మీరు స్కిప్ చేసుకోవాలనుకుంటే స్కిప్ చేయొచ్చు గైస్, నో అబ్జెక్షన్. కావాలంటే స్కిప్ చేసుకోండి. మొత్తం సోదే ఉంటుంది ఇక్కడ, అంటే ఈ మైనింగ్ వరకు. మీరు కావాలంటే స్కిప్ చేసుకోండి. క్రీపర్ ఫామ్ అయ్యేంత వరకు ఇంకే పని నేనైతే చేయదలుచుకోలేదు. ఫస్ట్ క్రీపర్ ఫామ్ అయిపోతే తర్వాత ఏమైనా కావాలంటే తర్వాత చూసుకోవచ్చనే నేను కూడా అనుకుంటున్నా. అదే. అండ్ ప్లీజ్ మీరైతే లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము 15కి చాలా దగ్గరలో ఉన్నాం. కే కాదు కానీ 15కి చాలా దగ్గరలో ఉన్నాం, 15 సబ్స్క్రైబర్స్కి. సో ప్లీజ్ నాకు కూడా ఒక లైవ్ పెట్టాలనిపిస్తుంది. ప్లీజ్ గైస్, ఒక్క లైవ్ చాలు నాకు, ఇంకేం వద్దు. అండ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. అండ్ 49 ఇంకొక 10 చాలు. 63 ఇంకొకటి. ఫినిష్. అండ్ పర్వాలేదు, ఒక్క బ్లాకే కదా, ఎక్కువైంది. అరే ఏంటి పైకి వెళ్ళి సరిపోయిందిరా. ఇక్కడ దట్ట కూడా పెట్టాడురా పైకి వెళ్ళేటప్పుడే. ఓకే, పైకి పారా రే. సూపర్ రా. అవరే ఆవులకి ఇంకో పని లేదేమో. అండ్ షవల్ తెచ్చుకోవటం మర్చిపోయాను. పదండి పోయి తెచ్చుకున్నాను షవల్. దుమ్మ చాలా. ఓకే, నా షవల్ ఏమైపోయింది చెప్పడం మర్చిపోయి, అడగడం మర్చిపోయి. నా షవల్ పోయింది. ఓకే, ఇది కదా టూల్స్ బాక్స్, ఓపెన్ చేయి. అదిగోండి షవల్ కనపాలి. షవల్ స్కామ్ అయిపోయింది గైస్. ఐరన్ షవలే చేసుకుంటా. ఒకటి చాలు కదా, ఎందుకు ఇన్ని? షవలే కదా, షవలే కదా. అండ్ ఇవి ఒక 5 చాలు. 5 కూడా ఎక్కువేనండి అడిగితే, 2 చాలు. దీన్ని ఓపెన్ చేసేసి స్టిక్స్
షవల్. ఎస్. అండ్ ఇంకొక విషయం హాపర్స్ చేసుకోవాలి నేను. హాపర్స్ ఐరన్ ఇక్కడ ఉంది. 47 ఉంది. వస్తుందా హాపరు? వస్తుందా రాదా? ఒక నిమిషం అది జరుకోను. హాపర్ అలాగా అయ్యా, నేను ఏదో పెట్టేశాను తెలియక. హాపర్ కదా, హాపర్ రాదేమో. ఇక్కడైతే నాకు కనపట్టలేదు హాపర్ వస్తున్నట్టు. సెర్చ్ చేస్తాను ఆగండి. HO ఎస్ హాపర్. చెస్ట్ కూడా ఒకటి కావాలా? అది చెప్పాలరా ముందా. 64 ఒక హాఫ్ స్టాక్ తీసుకుందాం. అండ్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ సారీ చెస్ట్ ఒక 2 చాలు. 4 కావాలి కదా, మర్చిపోయా. ఇప్పుడు వస్తుంది కదా హాపర్. 3 వస్తున్నాయి. ఐరన్ లేదు. ఇప్పుడు వెళ్ళి తేవాలి ఐరన్ అయితే. అండ్ వుడ్ ఉంచుకుందాం. అండ్ అలాగే లావా కూడా తీసుకొస్తా. మీకు ఇప్పటికే 10 minutes 7 minutes అయిపోతుంది. ఓకే గైస్, ఇక్కడ కట్ చేసేస్తాను సీన్. ఇంకా డైరెక్ట్ ఆ స్పాట్కి వెళ్ళే కరెక్ట్. అండ్ గైస్ ఫైనల్గా నేను అనుకున్న స్పాట్ వచ్చేసి ఇది. మొత్తం సెట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు దీన్నంతా ప్లెయిన్ చేసేసేయాలి. ఎస్. ఓకే, మొత్తం ప్లెయిన్ చేసేసేద్దాం. పట్టండి. షవల్ తీసుకుని నాకు ఇలా ఎత్తు తగ్గులు ఉంటే నచ్చదు. అది కాకుండా అంతగా లుక్ అనిపించదు ఇలా ఎత్తు తగ్గులు ఉంటే. అయ్య బాబోయ్, కింద పడితే చచ్చిపోతాం. కానీ ఏదో ఒకటి పెడతానండి నేను. బ్లాక్స్ పెట్టి కవర్ చేసేయచ్చు. అంత దాకా రాదు, ఒక 5 blocks 10 blocks వస్తుంది. హైట్ వచ్చేసి ఒక 15 blocks లేద్దాం అనుకుంటున్నా. మరి ఈ స్టోన్ కూడా సరిపోదు. స్టోన్ ఇక్కడే ఉందిలే, మైన్ చేసేయచ్చు కావాలంటే. స్టోన్ సరిపోకపోతే. నైట్ అవుతుంది. ఎస్. అండ్ మొత్తం మన దగ్గరే ఉంది. దీన్ని ఓపెన్ చేసేసి బెడ్ తీసుకో. ఓకే, బెడ్ ఇక్కడ పెట్టేసి వెరీ గుడ్ రా. స్లీప్ వేసేసాను డైరెక్ట్గా స్లీప్ వేసేసా. ఇంకా లాస్ట్ బ్లాక్ ఎస్ పగల కొట్టేసాను. ఇప్పుడు వాటర్ బకెట్ ఒకటి తీసుకొని ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు వాటర్ బకెట్ తీసుకొని మొత్తం పారబోసేద్దాం. సరిపోయింది. ఇదేదో మొత్తం అవుతుంది అనుకుంటే ఇప్పుడైంది. అంటే ఆ గ్రాస్ వరకు అది ఎగిరిపోద్ది గ్రాస్. అరే పడకూడదు అనుకున్నాను నన్ను స్టార్టింగేనా. అండ్ దీన్ని ఇక్కడి వరకు కవర్ చేసేద్దాం. ఎస్. అరే ఫైనల్గా సెట్ అయిపోయింది గైస్. దీన్ని అయితే ఇంకెట్టే వదిలేద్దాం. మనం అనుకుని నీడే కదా. తీసుకో మెయిన్ బకెట్, వాటర్ బకెట్. యారే మళ్ళీ వదిలేడు. సూపర్ రా నువ్వు ఒక రేంజ్. అండ్ ఫైనల్గా మొత్తం చేసేసాము. ఎందుకు స్క్రీన్ అడ తిరిగిపోతుంది? ఓకే, ఇప్పుడు స్టోన్ అయితే అస్సలు చాలవు. 3 stacks ఉన్నాయా? నేను ఇంకా 2 stacks ఏమో అనుకోండి. అయినా కానీ చాలు. ఫస్ట్ ఓకే 1 2 1 ఫస్ట్ బార్డర్ లైన్ చేద్దాం. 1 ఓకే. ఎంత 3 అయ్యాయి. 3 4 1 2 2 3 4 ఎస్. అండ్ 1 2 3 4 ఎస్. ఇక్కడ ఇంకొక బ్లాక్ ఎక్స్టెండ్ చేయాలి. అండ్ ఫినిష్. డన్ గైస్.
ఫైనల్గా డన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇలా 10 బ్లాక్స్ పెట్టుకుంటా పోదాం. 1 2 3 1 2 3 2 3 4 2 3 4 2 3 4 2 3 4 2 3 4 2 3 4 యా ఇలా పెట్టుకుంటా గాల్లోకి వెళ్ళిపోతాం. యా ఇదంతా పెట్టేసాకైతే కనపడతా. అండ్ ఫైనల్గా ఎట్లాంటి సమస్య రాకూడదు అనుకున్నాను, అట్లాంటి సమస్య వచ్చింది. స్టోన్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి స్టోన్ తెచ్చుకుంటా పదండి, తప్పదు కదా మనకి. అండ్ ఫైనల్గా మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒక కింద పడిపోయాను అనుకున్నా. అండ్ ఎన్నివి 1 2 3 4 5 వచ్చాయా? అయితే సెంటర్ ఇది కదా. యా ఇలా 4 సైడ్స్ చేస్తా. అండ్ గైస్ ఆల్ సైడ్స్ 15 అయితే చేశాను. అండ్ ఈ బ్లాక్ వదిలేయండి, ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఇదొక 5 బ్లాక్స్ ఎత్తండి. ఎంత ఇది 2 కదా, 3 4 5 కింద దానికి కౌంట్ వేయకండి. అంటే ఈ బ్లాక్ ఉంది కదా, దీనికి కౌంట్ వేయకండి. ఇదే 5 ఉండాలి ఈ గోడే. సో చుట్టూ అలానే చేసేయండి. సో నేను మొత్తం చేసేసాకైతే కనపడతా. అండ్ ఫైనల్గా గైస్ ఎన్నిసార్లు పోయానంటే స్టోన్ తెచ్చుకోవడానికి, ఇంకోసారి ఇట్లాంటి పెద్ద పెద్ద ఒప్పుకోను, ప్రామిస్ చెప్తాను, ఇంకోసారి ఒప్పుకోను. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా ఫిల్ చేయాలి. అది కాకుండా ఇవి స్పాన్ అవుతున్నాయి క్రేపర్ల కోసం చేస్తే. అరే అండ్ గైస్ ఫైనల్గా మొత్తం అయిపోయేసి ఇప్పుడు అనిపిస్తుంది ఇంకొకసారి కూడా ఇట్లాంటి ఓట్లకైతే అస్సలు ఒప్పుకోను. ఒకసారి చూడండి, అది కింద మాప్స్ చూపిస్తే మాత్రం మీరు ఏమంటారో ఏమో. ఇప్పుడు ఆ కింద మాప్స్ని ఎలా ఎట్టొస్తున్నాయి ఎనిమల్స్, దీంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోతున్నాయి. అండ్ ఇప్పుడు వాళ్ళని ఎలా కొట్టాలని, ఇప్పుడు వాళ్ళని ఎలా కొట్టాలో నాకు అర్థమైతే కావటం లేదు. మాప్స్ని క్రేపర్ ఉండొచ్చు, ఏటన్నా ఉండొచ్చు. అండ్ అబ్బా 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 స్కెలిటన్ అండ్ పోదానికి దారి కూడా లేదు, మొత్తం బ్లాక్ అయిపోయింది. అండ్ చచ్చిపోయాను, కానీ ఏముంది ఇంకా అయిపోయింది, నా బతికే అయిపోయింది. అండ్ ఇక్కడ దాక్కున్నాం. రాండ్రా దమ్ముంటే రండి. ముగ్గురు స్కెలిటన్లు ఒకే చోట, రాండ్రా. అండ్ అరే బోస్ కూడా అక్కడే ఉన్నాయి, బోస్తో కొడదామంటే వీళ్ళు అట్రాక్ట్ అవ్వటం లేదు ఒక పక్క, అది బాధ. అబ్బా వీళ్ళు అట్రాక్ట్ అవ్వటం లేదా గైస్. ఓకే నేను ఎలాగో అలాగ వీళ్ళని క్లియర్. అండ్ ఫైనల్గా మొత్తం టార్చెస్ కూడా పెట్టేశాను. టార్చెస్ నిజంగా ఎన్ని చేసుకున్నా అంటే 2 స్టాక్స్ అండ్ కోల్ కూడా ఓం పట్ స్వాహ అయిపోయింది. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు హాపర్స్ తీసుకో. 1 2 3 4 5 6 కదా, 4 హాపర్స్ ఉన్నాయా? ఇప్పుడు హాపర్స్ కావాలి నాకు 2. ఓకే సారీ 2. అండ్ ఇక్కడ 3 4 ఇంకా 1 2 and 3 4 and 5 సెంటర్లో 6 7 హాపర్స్ కావాలి. ఇప్పుడు యాడ్ చేసుకునేదిరా, బట్ పర్వాలేదు చేసుకున్నాం, పాటని తప్పి సావదు. ఓకే గైస్ ఫైనల్గా అటు తిరిగి మొత్తం పెట్టేశాను, సెట్ కూడా చేసేసాను. అండ్ కింద చూస్తే స్కెలిటన్ ఉన్నాడు, దిగితే చచ్చిపోతాను. అదిగోండి సెలిటన్ సెల్లి ప్లస్ 10 = సెలిటన్. వాడిని కొట్టడానికి కూడా రావటం లేదు కనీసం ఇప్పుడు. అండ్ నేను ఏదో ఒకటి చేసి కిందికి వెళ్ళిపోతా. అండ్ గైస్ ఇంటికి వెళ్ళి రాకెట్స్ చేసుకొని వచ్చాను. అండ్ ఒక్కసారి చూద్దాము ఇక్కడ ఏమన్నా అప్డేట్స్ వచ్చాయా. బొక్క వచ్చి ఉంటారు అప్పుడే, అదిగో రాలా గైస్.
చెప్తే వినాలా అండ్ యా ఓ పని చేస్తుంది అయితే ఫస్ట్ది పెద్దది అది కూడా పని చేస్తుంది. అట్లా ఉండదు మనతోటి. అండ్ వెళ్దాం పట్టండి పైకి. ఎస్ ఒక్కసారి క్రీపర్స్ ఉన్నాయా? అయిపోయింది నా అబ్బా 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 ఏందో ఈ క్రీపర్లా నాయనా. ఇప్పుడు వాటర్లో అన్యాయం కాదు అండ్ అసలు ఈ క్రీపర్లా చూసారా మీరు ఎన్ని ఉన్నాయో చూడండి. ఓరి బాబోయ్ మీకు ఇంకా గాల్లో షాట్ చూపిస్తుంది. అయ్యా బాబోయ్ లాగ్ ఘోరంగా లాగ్ అవుతుంది. ఫైనల్గా అట్టు తిరిగి పని చేపించాం కదా క్రీపర్ బాంబ్ని. ఫైనల్గా పని చేసింది అండ్ నాకు ఎగరటం కూడా వచ్చింది. ఎస్ ఫైనల్గా. అబ్బా 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 మామూలు కష్టం కాదు కదా నన్ను అడిగితే. ఇది మామూలు కష్టం కాదు కదా నన్ను అడిగితే అయినా. సో ఇది గైస్ ఇవాళ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ టైం.